సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్లో ప్రశ్నలు అనేటివి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ వీటికి కంప్లీట్గా వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే మనకు పంపించారు. సో అందరికీ యూస్ఫుల్గా ఉండడం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు అని సైకాలజీలో ప్రశ్నలు అయితే ఇచ్చారు. తరగతి గది ఏ రకానికి చెందింది, సో ఆలోచన సంబంధించి అంశాలపైన ప్రశ్న ఇచ్చారు. ఆత్మభావన దశలు, ప్రక్షేపణాలు, సగటు ప్రజ్ఞాలబ్ధి అండ్ క్లాస్ రూమ్ మెథడ్కి సంబంధించిన ప్రశ్న ఇచ్చారు. అండ్ కారకాలు, సో ఎస్ కారకానికి సంబంధించి, విద్యా హక్కు చట్టానికి సంబంధించి అండ్ అదేవిధంగా ఈ సూత్రాలకు సంబంధించి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఘర్షణకు సంబంధించినటువంటి తేలిగ్గా ఆమ్లత్వం చేయలేనిది ఏంటి, వాణిజ్యపరమైనటువంటి అంశాలు, తేనెటీగలకు సంబంధించిన రకాలు, సో ఘర్షణ బలాలు, కాల్షియం క్లోరైడ్ యొక్క ద్రవ్యరాశి ఏంటి, కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏంటి, ఆవర్తన పట్టికకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు సైన్స్లో. అండ్ దవడలో ఉండేటటువంటి కండరాల కదలికను నియంత్రించే నాడి ఏది, నెక్స్ట్ హరితగృహ వాయువు, నెక్స్ట్ ప్రమాణాలు, ఉష్ణము, గుప్తోష్ణము, ఇలాంటి అంశాలపైన ఈరోజు పేపర్లో అయితే ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తెలుగుకు సంబంధించి చూసినట్లయితే సమాసాలపైన ప్రశ్న ఇచ్చారు, సంధి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనుచరిత్రకు సంబంధించి ఎవరు రాశారు, తొలి తెలుగు నాటకం ఏంటి, అండ్ అదేవిధంగా ఉపమేయం ఉపమానాలకు భేదం లేదని చెప్పడాన్ని ఏమంటారు, అలంకారాలకు సంబంధించి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఈ వాక్యాలు, సో తెలుగు వరకు చాలా బాగా ఇచ్చారు. అండ్ సైన్స్కి సంబంధించి కూడా చాలా వరకు మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓకే, సో ఇది ఈరోజు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్లో ప్రశ్నలు అయితే కొంచెం బాగానే ఇచ్చారు అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ రాబోయేటటువంటి సెషన్స్లో ఇలాంటి ప్రశ్నలపైన మీరు కొంచెం ఫోకస్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.